అన్న ఏంటి గుంటూరు పార్లమెంట్ లో ఈసారి గెలిపేవారు ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేస్తున్నారు. మరి ఇక్కడ ఆయన గెలుపు ఇక్కడ ఎలా ఎలా ఉండబోతోంది? మన పెన్నసాని చంద్రశేఖర్ గారు పక్కాగా గుంటూరు, ఎందుకంటే పోయినసారి చేసిన గల్లా జయదేవ్ గారు ఖచ్చితంగా గెలిచారు గుంటూరు జిల్లా మీద. ఈసారి కూడా కంపల్సరీ మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు పక్కాగా గెలుస్తారు. ఆయన ఆయన రావాలి. ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. గుంటూరు ఆయన కూడా మాట ఇచ్చారు, మేము గుంటూరు జిల్లా మొత్తం నేను గెలవంగానే ప్రతిదీ కూడా నేను ఖచ్చితంగా అన్ని పనులు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కానీ ఆయన ఏదైనా ఖచ్చితంగా ఆయన పని చేస్తారని నమ్మకం మాకుంది. అందుకని ఆయన గెలవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మన తెనాలి నియోజకవర్గంలో నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు. ఆయన కూడా గతంలో ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. ఆయన ఒక మార్కెట్ యార్డు కానివ్వండి, తర్వాత మన ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఆ బలకట్టు ఇంతకుముందు కాలువలకి బలకట్టు ఉండేది, అది దానివల్ల ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆయన చర్య తీసుకొని చాలామంది వంతులను వేయించడం జరిగింది. ఆయన అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నారు, కానీ మన తెనాలి నియోజకవర్గానికి ఆయన చాలా పనులు చేశారు. అది కాకుండా ఆయన ఈసారి మేము జనసేన పార్టీ అభ్యర్థి నాదెళ్ల మనోహర్ గారిని తప్పకుండా గెలిపించుకుంటామని మేము చాలా హామీ ఇస్తున్నాము. అదే కాకుండా మా కొలకలూరు నియోజకవర్గం నుంచి, కొలకలూరు గ్రామం నుంచి చాలా మేము నాదెళ్ల మనోహర్ గారికి మంచి మెజార్టీని ఇస్తామని, గెలిపిస్తామని కూడా మేము కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఓకే నాదెళ్ల మనోహర్ ఓకే, ప్లస్ ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మరి ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తారా? కంపల్సరీగా భారీ మెజార్టీగా గెలుస్తాము. ఎందుకంటే పోయినసారి ఒకసారి ఓటేసి మేము చాలా తప్పు చేశాము. ఈసారి మేము ఆ తప్పు చేయాలని మేము అనుకోవట్లేదు. అది కాకుండా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఈసారి డెఫినెట్ గా మేము గెలిపించుకుందామని మేము కోరుకుంటున్నాం. ఎంత మెజారిటీతో? సుమారు 1,00,000 మెజార్టీ పైన మేము గెలిపించుకుందామని కోరుకుంటున్నాం.